దివ్య మంత్ర జపము. దివ్య మంత్ర జపము శ్రీ ఆదిస్వరానంద స్వామి. పలు జప విధానములు. సేకరణ శ్రీ రామకృష్ణ ప్రభ. జపమాచరించే విధానాలు అనేకం. అవి ఆచరించు పద్ధతుల్లో భేదాలుండవచ్చు. సాంప్రదాయకంగా మనకు లభించే జప విధానాలు: 1 వాచిక జపము, 2 ఉపాంశు జపము, 3 మానస జపము, 4 లిఖిత జపము, 5 అఖండ జపము, 6 అజపాజపము, 1 షట్చక్రస్థానము లందు జపము, 8 పురశ్చరణము అని 8 విధములు. 1 వాచిక జపము ఓ మంత్రాన్ని ఇతరులకు వినబడునట్లు ఉచ్చరించుట. 2 ఉపాంశు జపము మంత్రాన్ని ఇతరులకు వినబడనట్లు ఉచ్చరించుట. 3 మానస జపము నాలుక పెదవులు కదల్పక మానసికంగా జపించుట. బాహ్య పూజ కన్నా వాచిక జపం 10 రెట్లు అధికం. వాచిక జపం కన్నా ఉపాంశు జపం 10 రెట్లధికం. ఉపాంశు జపం కన్నా మానసిక జపం 10 రెట్లధికం అని మను సంహిత వివరిస్తుంది. మానసిక జపం శ్రేష్టమైనప్పటికీ కుశాగ్రబుద్ధి లేనివారికి ఈ విధానాన్ని శాస్త్రాలు చెప్పలేదు. అట్టివానిని మొదటి 2 విధానాలు సరియైనవని చెప్పబడ్డాయి. 4 లిఖిత జపము వాచిక, మానసిక జపము ద్వారా కాక మంత్రాన్ని వ్రాయడం ద్వారా జపించే విధానమిది. 5 అఖండ జపము నిర్విరామంగా మంత్రాన్ననుకున్నంత సమయము అనుకున్నన్నిసార్లు జపించడం అఖండ జపం. క్రమ పద్ధతిలో సామూహికంగా ఈ జపం జరుపుతుంటారు. 6 అజపాజపం మానసికంగా రోజుకి 11 సార్లు ప్రతిశ్వాసతోనూ మంత్రాన్ని జపించుటనే జపాజపం అంటారు. 7 షట్చక్రస్థానములందు జపము. షట్చక్రస్థానములలో ఏదేని ఒక స్థానమునందు మనసు లగ్నం చేసి జపమాచరించడం. మూలధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞాచక్రం అన్న 6 చక్రస్థానములు మనలో ఇమిడి ఉన్నవి. 8 పురశ్చరణం గురుపదేశాన్ననుసరించి ఒకానొక సాధన ఫలాన్ని పొందడానికి ఒక నిర్దిష్ట పద్ధతిలో జపము చేయుటనే పురశ్చరణం. ఈ విధానంలో సాధకుడు జప సంఖ్యను క్రమంగా ప్రతిదినము పెంచుకుంటూ లేదా తగ్గించుకుంటూ వస్తాడు. ఉదాహరణకు అమావాస్యనాడు 1000 సంఖ్యలో ప్రారంభించి దినమునకు 1000 చొప్పున పెంచుకుంటూ పోతే పౌర్ణమి నాటికి జప సంఖ్య 15,000కి చేరుకుంటుంది. అప్పటి నుండి దినానికి జప సంఖ్య 1000కి తగ్గించుకుంటూ వస్తే అమావాస్య నాటికి తిరిగి 1000కి చేరుకుంటుంది. ఈ రకంగా సాధకుడు గురుపదేశాన్ననుసరించి 1, 2, 3 సంవత్సరాల వరకు చేయవచ్చు. పురశ్చరణంలో అంతర్భాగంగా అన్నదానం, పుణ్యకర్మలు నిర్దేశింపబడ్డాయి. వాటికి బదులుగా ఆదనంగా జపమాచరింపనవచ్చు. యోగిని హృదయతంత్రాన్ననుసరించి పురశ్చరణాది విధులకు నదీ తీరం, పర్వతగుహ, సాగర సంగమం, బిల్వ, ఉసిరి, అశ్వత్థ వృక్షాల క్రింద లేక తులసి మొక్క సమీపాన అరణ్యము, దేవాలయము, మందిరము, స్వగృహములను కులములు. ఈ విధిన్భ్యసించు సమయంలో సాధకుడు కుశాసనాన్నే కూర్చోడానికి ఆసనంగా వాడాలి. సంగీతాదులు వినకూడదు. వేడి నీటితో స్నానము, ఇష్టదేవతార్చన తప్ప ఇతర దేవతార్చన నిషిద్ధము. పురశ్చరణమాచరించడానికి తంత్రశాస్త్ర 6 రకములైన సూచనలు చేస్తుంది. పూజారాగ్నిహోత్రములతో పాటు 3 సంధ్యలలో ప్రతిదినము జప సంఖ్య పెంచుకుంటూ చేసేది పురశ్చరణమనికులార్లవ తంత్రం చెబుతుంది. నిర్దిష్టమైన సమయ పరిధిలో నిరంతరము జప సంఖ్య మార్చకుండా చేయుట పురశ్చరణమనిముండమాల తంత్రం చెబుతుంది. 3వదైన వేరుక తంత్రం సూర్య చంద్రగ్రహణ సమయాల్లో మొలలోతు నీటిలో నిలబడి ఉపవాసవ్రతమాచరిస్తూ పవిత్ర స్థలంలో చేసే జపం పురశ్చరణముని చెబుతుంది. సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు కొలది రోజులు నిరంతరము చేయు జపము లేక కృష్ణపక్షపుష్టమి నుండి మరు కృష్ణపక్షపు అష్టమి వరకు రోజుకు 1000 చొప్పున జసము చేయుట పురశ్చరణమని 4వ తంత్రపు అభిప్రాయం. శారద తిలకమనే వేరుక తంత్రాన్ననుసరించి 12 లక్షల జనము చేయుట పురశ్చరణమని ఇంకొక 6వ అభిప్రాయము ప్రకారం ఈ మంత్రాన్ననుసరించి జనసంఖ్య నిర్ధారింపబడుతుందని. భువనేశ్వరి మంత్రోచ్చారణ అగ్నిహోత్ర సహితంగా 32 లక్షలు గావించాలి. రోజుకు 10,000 చొప్పున 320 రోజులు జపించినట్లయితే ఒక పురశ్చరణం పూర్తయినట్లు లెక్క. ఈ విభిన్న అభిప్రాయముల సారాంశమేమంటే
నిరంతరము అధిక సంఖ్యలో శ్రద్ధాభక్తులతో పవిత్రనామాన్ని జపించడమే పురస్చరణమని అర్థం. జపాభ్యాసం జపాచరణకు ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు. ఎల్లెడలా ఎల్లవేళలా జపమాచరింపవచ్చు. అలా అని జపాచరణ యాంత్రికం కాకూడదు, భావప్రదమై ఉండాలి. జప విధానం జససంఖ్య జపసిద్ధికి కారణాలు కావు. భక్తి శ్రద్ధలతో ఒనర్చిన నాడే జపసిద్ధి ప్రాప్తమవుతుంది. త్రికరణ శుద్ధియే భక్తి శ్రద్ధలు. వాటి ద్వారా సహజంగా ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత వల్లనే తాదాత్మ్యత, జపంక్రమంగా ధ్యానంలో లయచూతుంది. ప్రాథమిక దశలో భక్తి పెరిగి వ్రేళ్లునడానికి శాస్త్రోక్తమైన విధులు పాటించడం అత్యవసరం. ఆధ్యాత్మిక జిజ్ఞాస రగుల్కొల్పడం, సాధనకు తీవ్రతను చేకూర్చడం జపసాధన వలన కలుగు ప్రయోజనాలు. ఆధ్యాత్మిక తపనలేనివారికి జపం యాంత్రికంగా మారి రుచింపదు. తీవ్రతలేని జపము బాహ్యాచారంగానూ చులకనగామా మారుతుంది. శాస్త్రోక్తమైన బాహ్యాచారాలను నొక్కి చెబుతూ హరి రామనామాలు విన్నంతనే శరీరం పులకరించి రోమాంచనము గల్గానంద బాష్పాలు రాలువానికి సంధ్యాది నిత్యకర్మల అవసరము ఇక ఉండదు. అప్పుడే నిత్యకర్మ త్యాగము చేయనర్హత గల్గును. బాహ్యకర్మలు వాటంతటవే మరలిపోతాయి. అప్పుడు ఒక్క భగవన్నమాన్నో లేక ఓంకారాన్నో ఉచ్చరిస్తే చాలు అని శ్రీరామకృష్ణులు అంటారు. విశేష జనసాధనకు వేదాంత, తంత్ర, యోగశాస్త్రాలు నిర్దిష్టమైన ఉపాయాలు మనకు సూచిస్తాయి. అవి 1 అనుకూల స్థితి 2 శారీరక మానసిక స్థితి 3 స్థలము 4 సమయము 5 ఉచ్చారణ విధం 6 లెక్కింపు 7 ఆసనం 8 ఉచ్చారణ వేగం 9 మనోజాగరూకత 10 మంత్రార్థంపై చింతన 11 మంత్రనిష్ఠ 12 సాధనలో మనస్సును ఎల్లప్పుడూ ఒకే స్థానంలో ఏకాగ్రం చేయుట. 1 అనుకూల స్థితి జపం ఏకాంత ప్రదేశంలో చేయాలి. గుప్తదానం, దంభరహిత జ్ఞానం, రహస్యంగా చేసిన జపం బహుశక్తివంతములైనవి. గురుపదేశమంత్రం శిష్యునికి స్వంతం, వేరెవరికీ తెలియజేయకూడదు. పవిత్రం గనుక గుహ్యంగా ఉంచాలి. ఇతరులకు చెప్పినందువలన నష్టమేమీ లేకపోయినా సాధకునిలో చులకన్భావం రాకుండా మంత్రార్థం నరనరాల్లో జీర్ణించుకుపోవడానికి రహస్యంగా ఉంచడం అవసరం. 2 శారీరక మానసిక స్థితి ఈ పద్మాసీనులై నిటారుగా కూర్చోవడం అనువైన స్థితి. ఆసనం గూర్చి వివిధ గ్రంథాలు ఏం చెప్పుతున్నవో చూద్దాం. జపధ్యానాదులకు ముందు ఉదరం, పొట్ట తేలికగా ఉండి మంచి నిద్ర చేసినవాడే ఉండాలి. పరిశుభ్రమైన స్థలంలో ఉచితాసనంపై కళ్ళు మూసుకుని పూర్వాభిముఖుడై కూర్చోవాలి. అరచేతులు తొడపై నిడుకొని నిటారుగా కూర్చొని మనసు ఇంద్రియములు అప్రమత్తులై ప్రశాంతులై అభిన్న అఖండుని భావించి జపధ్యానాదులు చేయాలి. తల ఒప్పడం, దంతములు చూపడం, చేపల చేష్టలు చేయక నామజపమును చక్కగా ఉచ్చరించాలి అని ప్రపంచసారం చెబుతుంది. ఉమ్మడం, ఆవలింతలు, కోపం, ఆకలి, కునుకుపాట్లు, దుష్టుల అధముల సందర్శనం జపానికి అవరోధాలు అని భరద్వాజుడు, బృహస్పతులవారు. జప సమయంలో నడువడం, నవ్వడం, ఇతరుల వైపు చూడడం, గోడకు చేరబడడం, తలను కప్పుకోవడం, కాలుమీద కాలు, చేయిమీద చేయి వేయడం, మనసును ఇష్టానికి తిరగనివ్వడం, పలువురికి వినబడేటట్లు మంత్రోచ్చారణ చేయడం మంచిది కాదంటారు. నడుస్తూ, పరుగెడుతూ, వేరే పనులు చేస్తూ చేసే జపం నిష్ప్రయోజనం అని స్కృతిచంద్రిక కథనం. కళ్ళు పూర్తిగా మూసిగాని, సగం మూసిగాని, పూర్తిగా తెరనిగాని జపం చేయవచ్చు. మొదటి 2 పద్ధతులలో సాధకుడు తన హృదయంలోని ఇష్టదైవంపై మనసు లగ్నం చేస్తూ జపం చేస్తాడు. అప్పుడు మంత్రోచ్చారణ చేసిన ప్రతిసారి మానసికంగా తన ఇష్టదైవానికి పుష్పము నర్పిస్తాడు. ఇష్టదేవత తన ఎదుటే కూర్చుని తనను గమనిస్తూ తను ఉచ్చరిస్తున్న మంత్రాన్ని ఆసక్తితో వింటూ కృపావర్షాన్ని కురిపించటానికి సిద్ధంగా ఉన్నట్లు భావించాలి. మనోనిగ్రహానికి ప్రయత్నించుట వలన మనసులో చంచలత్వమేర్పడి కష్టసాధ్యమవుతుంది. ప్రారంభ దశలో సహజంగా బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేయుటకు ప్రయత్నించినప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది. మనస్సును పట్టుదారంతో భగవంతుని పాదపద్మములకు కట్టివేసినట్లు భావించి జపించాలని శ్రీరామకృష్ణుల వారు చెప్పిన ఉపాయం. 3వ స్థలం జపాచరణకు స్థల భేదం లేదు.
మహాత్ములచే పునీతం చేయబడి అనేకులు జపతపాదులాచరించి పవిత్ర భావతరంగాలతో నిండిన తీర్థాలలో జపం చేస్తే విశేష ప్రయోజనం. భగవల్లీలతో సంబంధమున్న ప్రదేశములు, సాధకులు దీర్ఘకాలం సాధన చేసిన స్థలాలు, దేవాలయాలు, నది తీరాలు జపసాధనకు అనువైన చోట్లు, పుణ్యస్థానాలలోనున్న అధిష్టాన దేవతలు సాధకుని కృషికి ప్రసన్నులే మనోమాలిన్యాలను నిర్మూలిస్తారని చెప్పడం కద్దు. భగవద్విశ్వాసరహితులు సాధు సంతుల నాదరింపనివారు ఉండే చోట్లు, దాన ధర్మ యాగాదులు జరగని చోట్లు, క్రూరముగములు చరించే స్థలములు జపసాధనకు అనువు కావు. 4 నిర్దిష్ట సమయ పాలన. నిర్దిష్ట సమయంలో నిత్యము జపము చేయాలని శాస్త్రాలు చెబుతాయి. అలా చేయడం వలన మానసిక ప్రవృత్తిలో ఊహించని మార్పు సంభవించి ఆ నిర్దిష్ట సమయానికి జపము చేయాలనే తీవ్ర అభిలాష కలుగుతుంది. సమయపాలన వలన శరీరం, మనస్సు ఒక ఒరవడికి అలవాటు పడతాయి. నిర్ణీత సమయానికి భోజనము చేయవారికి ప్రతిరోజు అదే సమయానికి ఆకలవుతుంది. అలాగే నిద్రా విషయంలో కూడా. కనుక జపానికి నిర్దిష్ట సమయపాలన అత్యవసరం. సమయమాసన్నమవుతున్న కొలది జపము చేయడానికి మనసు ఉరకలు వేస్తుంది. దీని ద్వారా మానసిక శక్తి దృఢపడుతుంది. తద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సుగమమవుతుంది. త్రిసంధ్యా సమయాలు అర్ధరాత్రి జపానికి అనుకూలమైన సమయాలు. ఆ సమయాలలో ప్రకృతిలో నిస్తబ్దత ఏర్పడడంతో జపానికి అనుకూలమని శాస్త్రాలు చెబుతున్నాయి. శరీరము, మనసు ప్రకృతిలో అంతర్భాగములు గనుక ఆ సమయానికి అవనుకూలిస్తాయి. అమావాస్య, పున్నమి, ఏకాదశి, అష్టమి, అవతార పురుషుల జయంతులు మొదలగు పర్వదినాలు జపాచరణకు శుభదాయకములు. 5. ఉచ్చారణ పద్ధతి. ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా ఉచ్చరించాలి. దేహం, మనస్సు, ప్రాణాలొక్కటిగా చేరి ఈ ఉచ్చారణలో అంతర్భాగాలు కావాలని దీని ఉద్దేశం. మన అనుభవం, జాగ్రత్తవస్థలో పెదవులు కదిలితే మనసు కలవదు, 2 కలిస్తే ప్రాణం కలిసిరాదు. ఈ 3 చక్కగా కలిసిన నాడు మంత్రం మన హృదయాంతరాళ నుండి పెళ్ళిబుకి జపాభ్యాసం అత్యంత సుఖకరంగానూ ఆనందదాయకంగానూ ఉంటుంది. ఉచ్చారణ సరిగా చేయాలంటే 3 మెట్లు, నాలుక, పెదవి, కంఠం కలిసి ఉచ్చరించడం శారీరక ఉచ్చారణ. మొదటిది. ఉచ్చారణ ప్రధానంగా మానసిక ప్రక్రియ. శారీరక ప్రక్రియ తరువాతది. మానసిక, శారీరక ప్రక్రియలతో చేరి ప్రాణానికి అనుగుణంగా ప్రతిస్పందించడం మూడవ దశ. ప్రతి మంత్రానికి ఛందోబద్ధమైన శబ్ద ప్రయోగముంటుంది. వాటిననుసరించి ఉచ్చరించినప్పుడే మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహం లభిస్తుంది. తప్పుగా ఉచ్చరిస్తే అవరోధం కలుగుతుంది. మంత్రాన్ని తప్పులు లేకుండా క్షుణ్ణంగా ఉచ్చరించాలి. దోషములున్న పురోగమనం కుంటుబడుతుంది. ఒకామె రుక్మిణీనాథాయకు బదులు రుకు అని సలికేది. దానివలన ఫలసిద్ధి లభించలేదు. భగవత్కృప వలన తదుపరిచారణ సరిచేయబడిందని శ్రీ శారదాదేవి చెప్పారు. 6. జపసంఖ్య లెక్కింపు. ఓ మంత్రజపం ఇన్నిసార్లు చేయాలని గురువు శిష్యునికి నిర్దేశిస్తాడు. జపం చేతివేళ్లతో గాని, జపమాలతో గాని, మనసులో గాని చేయవచ్చు. మనస్సును జపంలో లగ్నం చేయడానికి జపమాల కొంతవరకు అపకరిస్తుంది. రుద్రాక్షలు, భద్రాక్ష్య, తులసి, మారేడు, గంధం, తామర విత్తనాలు, మనులతో చేయబడిన జపమాలలు జపానికి వినియోగించవచ్చు. కొన్ని తెగలవారు పశువుల, మనుష్యుల ఎముకలతో తయారు చేసిన జపమాలలు వాడతారు. మంత్రాన్ననుసరించి జపమాలలు మారవచ్చు. జసమాలలో 108 లేక 54 రుద్రాక్షలుంటాయి. ఈ మంత్రానికి వాడిన మాల ఆ దానికే, ఆ సాధకుడే వాడాలి. ఎప్పుడూ మెడలో వేసుకోకూడదు, మార్చకూడదు, విడవకూడదు. మంత్రాన్ని వేలకొలది జపిస్తే చైతన్యవంతమవుతుంది. మనస్ఫూర్తిగా ఒకసారి జపించినా మనస్సు శుద్ధమవుతుంది. సంతోషము, ఆనందము లభ్యమవుతాయి. 100 కొలది, 1000 కొలది శక్తిన్నంతవరకు జపించాలి. మంత్రం అతి దీర్ఘమైనదైతే 5000 సార్లు చాలు అని శ్రీరామకృష్ణుని ప్రియ శిష్యుడు శ్రీ శారదానంద స్వాములు చెప్పారు. మనసు ఏకాగ్రత చెందినా లేకపోయినా భగవన్నమము జపిస్తూనే ఉండమని శ్రీశారదాదేవి శిష్యులకు ప్రబోధించేవారు. మరియు దినము నిర్దిష్ట సంఖ్యలో అనుకున్నట్లు జపమాచరించడం వలన చాలా ప్రయోజనమని అంటుండేవారు.
7 ఆసనము మీద కూర్చుని జపమాచరించడం సంప్రదాయం. శుభ్రమైన స్థలంలో, లోతైన చోటులో కాక స్థిర ఆసనాన్ని ఉంచి దానిపై కుశాసనం లేక లేడి చర్మం లేదా ఒక గుడ్డపరచి కూర్చొని శారీరక, మానసిక వ్యాపారములను నియంత్రించి మనస్సును ఏకాగ్రం చేసి ఆత్మశుద్ధి కొరకు యోగసాధన చేయాలని గీత నిర్దేశిస్తుంది. సాంప్రదాయకంగా ఊలు, నూలు ఆసనాలనే వాడాలి. లోహంతో చేసిన ఇనుము, ఇత్తడి ఆసనాలను వాడకూడదని కాళికా పురాణం చెబుతుంది. ఆసనం అతిలోతైన, ఎత్తైన ప్రదేశాలలో ఉండకూడదని, ఆసనం చిరిగినదై జీర్ణమై ఉండకూడదని గంధర్వ తంత్రమంటుంది. పుణ్యక్షేత్రాలలో ఆసనాసీనుడై చేసిన జపతపాదులకు ఫలసిద్ధి లభించదని కామధేను తంత్రం చెబుతుంది. దినసరి జపానికి ఉపయోగించు ఆసనం దివ్య ఆధ్యాత్మిక భావ తరంగాలను ఇముడ్చుకుంటుంది గనుక ఆసనాన్ని ఎప్పుడూ పరిత్యజించకూడదు. సాధకున్యాసనం పవిత్రం గనుక దానిని స్వప్రయోజనానికి వినియోగించాలి. ఇతరులెవరూ దానిని వాడకూడదు. 8 మంత్రోచ్చారణ వేగం. జపం ఎప్పుడూ నిదానంగా ఒకే వేగంతో చేయాలి. ఉచ్చారణ అతి నెమ్మదిగానూ అత్యంత వేగంగానూ ఉండకూడదు. సాధకుని మంత్రజపం మనోభావాన్ననుసరించి ఉచ్చారణ వేగం ఆధారపడి ఉంటుంది. నడకతీరు, మాటతీరు, శ్వాస, నాడి మున్నగువాటిననుసరించి సాధకుని శైలి నిర్ధారింపబడుతుంది. ఈ శైలిననుసరించి సాధకుడు జపమాచరించాలి. 9 మనోజాగరూకత. జపం మనసారా ఆచరించాలి. దివ్యనామాన్ని జపిస్తున్న నన్న భావం మనసులో నాటుకోవాలి. యాంత్రికంగా చేసే జపం వలన ఎక్కువ ప్రయోజనముండదు. మనస్సు చురుకుగా లేకపోవడంతో తమోగుణం ఆవరించి ఏకాగ్రత లోపిస్తుంది. లయం అనే మసక నిద్రలోకి దింపుతుంది. మనఃపూర్వక జపం మనసు అప్రమత్తంగా ఉంచుట వలన ఈ విఘ్నాన్ని అధిగమించచ్చు. మనో ఏకాగ్రతతో ఒకసారి చేసిన భగవన్నామం విచ్ఛిన్నమైన మనసుతో కోట్ల కొలది జపించిన దానికి సమం. రోజంతా జపం చేయవచ్చు. వికల్పమైన మనస్సుతో చేసిన జపం వలన ప్రయోజనం లేదు. చారణకాగ్ర మనస్సుతో చేయాలి. అప్పుడే భగవత్కృప కలుగుతుంది అని శారదాదేవి చెప్పారు. 10 మంత్రార్థ భావన. మంత్రోచ్చారణ చేస్తూ మంత్రం యొక్క అర్థాన్ని గూర్చి ధ్యానించాలి అని సాంప్రదాయం. ఓంకారనాదాన్ని భావార్థంతో జపించి ధ్యానించాలని యోగసూత్రకారుడు సతంజలి చెప్పాడు. అర్థం అంటే వాక్యార్థం కాదు, వాచ్యార్థం. ఓంకారాన్ని గూర్చి ఛాందోగ్యం అన్న మాటలివి. అర్థం ఎరుగనివారు ఎరిగినవారు జపయజ్ఞం చేస్తారు. కనుక ఫలసిద్ధి ఒక్కటై ఉండాలి ఇరువురికి. కాని ఫలసిద్ధి వేరు వేరుగా ఉంటుంది. శ్రద్ధాసక్తులతో చేసిన ఉపాసన వలన శక్తివంతమైన ఫలసిద్ధి భిస్తుంది. కోట్లాది జపమాచరించిన భావము నెరుగని జపం ఫలశూన్యమని మహానిర్వాణ తంత్రం నిరుక్తంలో యాస్కాచార్యులు అర్థమెరుగక ఎవడు పదాలను వల్లిస్తాడో వాడు గంధపు కట్టెలు మోసే గాడిదలతో సమానం. గాడిదకు బరువు తప్ప గంధపు సువాసలు తెలియవు కదా అని చమత్కరించారు. వీటన్నిటి సారమేమిటంటే భక్తి విశ్వాసములతో అర్థం తెలిసి చేసిన జపం అత్యంత పారమార్థిక ఫలసిద్ధి ప్రదాయకం అని. తంత్రశాస్త్ర ప్రకారం పరమార్థతత్వానికి నిర్గుణం, సగుణం అని 2 పేర్లు. అచేతనుడు సదా సమాధిష్ఠుడైన శివుడు పురుషుడు నాంది. సగుణానికి చేతనమైన మూల ప్రకృతి శక్తి నాంది. ఈ శివశక్తుల కలయిక వల్లనే విజయం సిద్ధిస్తుంది. జపరూపం శక్తి, ధ్యానరూపం శివుడు. ఇష్టదేవతా ధ్యానం చేస్తూ జపం ఆచరించాలని చెప్పేవారు శ్రీ శారదాదేవి. సాధకుకు శ్రద్ధాళువు భక్తిరతుడైనచో ఉచ్చారణ సరిలేక యాంత్రికంగా చేసిన జపము కూడా తప్పకుండా ఫలితాలనిస్తుందని కొందరు దృఢంగా విశ్వసిస్తారు. మంత్రము కొన్నాళ్లు ఉచ్చరించినట్లయితే రాతిగుండెలో కూడా భక్తి బీజాలు నాటుకుంటాయని వీరివాదం. జపశక్తి వలన శ్రద్ధాభక్తులు ఉదయించి మంత్రార్థము గోచరమవుతుంది. 11 మంత్రనిష్ఠ. గగురుపదిష్ట మంత్రమునందు సాధకునికి అనన్య భక్తి విశ్వాసాలు ఉండాలి. ఆ మంత్రాన్ని మార్చుటగాని చేర్పులు కూర్పులుగాని చేయకూడదు. ఇతరుల నుండి గోప్యంగా ఉంచాలి. దీని ద్వారా మంత్రమునందు ప్రీతి ఏర్పడి తద్వారా భక్తి, ఏకాగ్రత, జపోచ్చారణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
సాధకుని జపతపసాధనలు ఇష్టదేవము పైన కేంద్రీకృతం చేసినప్పుడే భక్తి ఏకాగ్రతలు పెంపొందుతాయి. ఇతర దేవతలు తన ఇష్టదేవము యొక్క విభిన్న స్వరూపములని భావించి సాధకుడు వారియందు పూజ్యభావం కలిగియుండాలి. కాని సాధకుడు తన జపధ్యానాదులు తన ఇష్టదైవం పైనే ఏకాగ్రం చేయాలి. 12 సాధనలో మనస్సును ఎల్లప్పుడూ ఒకే స్థానంలో ఏకాగ్ర చేయాలి. జపధ్యానాదులచరించినప్పుడు సాధకుడు సదా ఒకే స్థానంలో మనస్సును కేంద్రీకరించాలి. శ్రీ ఆదిస్వరానందస్వామి సాధనకు సాధారణంగా 3 స్థానాలను సూచించారు. హృదయం, భ్రూమధ్యం, సహస్రారం. వీటిలో ఏ ఒక్కదానిని నిర్ధారించుకొని అందే మనస్సును ఏకాగ్రం చేసి సాధన చేయాలి. రోజుకొక స్థానాన్ని మార్చినట్టయితే ఏకాగ్రతా భంగం వాటిల్లే అవకాశముంది. జపసిద్ధినే మంత్రసిద్ధి అంటారు. మంత్రసిద్ధినందినవానిలో కొన్ని లక్షణాలివి. మంత్రం జపించినప్పుడు సాధకుని మనోనేత్రానికి ఆ మంత్రం నిప్పు కణికలలాంటి అక్షరాలతో ప్రత్యక్షం కావచ్చు. మంత్రోచ్చారణ చేయకుండానే జపం తానంత తానే సహజ స్థితిలో నిర్విరామంగా జరగడం. ఈ మంత్రోచ్చారణ చేయనప్పుడు తనలో దివ్యత్వం, పవిత్రత నిండుతున్నట్లనిపించడం, కుండలిని జాగృతమవడం, ఇష్టదేవం సజీవంగా దర్శనమివ్వడం, భక్త్యావేశపూరితుడై ఆనందభాష్పములు రాల్చడం, ఒడలు పులకరింత, రోమాంచన కలగడం. ఎవనికి ఇష్టదేవమునందు అనురాగ భక్త్యావేశములు గల్గునో, ఎవని సమక్షంలో ఇతరులకు సహజముగా జపము చేయ నిచ్చగలుగునో అట్టివాడే సిద్ధుడని భక్తి మార్గము తెలుపుచున్నది. జపశక్తి తంత్రశాస్త్రానుసారం పారమార్థిక స్థితి నందుటకు జపసాధ నొక్కటే శక్తివంతమైనది. జపంతో పాటు ధ్యానం చేయకపోయినా చంచలమైన మనస్సును ఏకాగ్రము చేయుటకు జపమార్గమే అత్యుత్తమమైనది. శ్రద్ధాభక్తులతో జపించువాని మనోశరీరములు పవిత్రములగును. పరమార్థిక జీవనస్థితికి బ్రహ్మచర్య పాలన అత్యంతావశ్యకమని శాస్త్రాలు చెబుతాయి. జపసిద్ధి నందినవానికి ఇవి అత్యంత సౌలభ్యములు. కామవికారములను అధిగమించుటకు జపము ఒక మహత్తర సాధనం. భక్తిరత్నావళి భక్తుల హృదయ కల్మషములను తుడిచివేయటలో భగవన్నామ సంకీర్తనమునకు మించిన సాధనము లేదని చెబుతుంది. ఒకపరి కామాన్ని జయించడమెలా అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ప్రశ్నించాడు. భగవన్నామాన్ని జపించమని ఆదేశించారు. శ్రీ గురుదేవులు సలహా అతి సూక్ష్మమైనప్పటికీ దాని ఫలితం అద్వితీయం. జపం కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. కుండలిని శక్తిని ఎలా జాగృతపరచాలని పూజ్య శ్రీ బ్రహ్మానంద స్వాములను ఒకరు ప్రశ్నించారు. దానికి బదులుగా కుండలిని శక్తిని జాగృతపరచడానికి కొన్ని ప్రత్యేక ప్రక్రియలను అవలంబిస్తారు కొందరు. కాని ఆ శక్తిని జాగృతపరచడానికి జపధ్యానాదుల అనుష్ఠానమే చాలని నా విశ్వాసం అన్నారు శ్రీస్వాములవారు. జపధ్యానాదుల వలననే ఎటువంటి అపాయము లేకుండా ప్రాణాయామాదులు ఆచరింపకనే కుంభక స్థితి నందవచ్చు. కర్మఫలాన్నే మార్చగల శక్తి జపానికి ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మఫలాన్ని ప్రతివారు తప్పక అనుభవించాలి. కానీ జపాచరణ వలన కర్మఫల తీవ్రత తగ్గుతుంది. ఎవరు చేసిన కర్మ వారనుభవించాలి. జపము వాటి తీవ్రతను తగ్గిస్తుంది. భూమిని దున్నేటప్పుడు నాగలి చీల్చికాలుకు పెద్దగాయమయ్యే బదులు ఒక సాధారణమైన ముల్లుగుచ్చుకోవచ్చు. ప్రారబ్ధకర్మ ఫల ప్రభావాన్ని చాలా వరకు జప తప సాధనల వలన ఎదుర్కోవచ్చునంటారు శ్రీ శారదాదేవి. జపసాధనలో ఒడుదుడుకులు జపసిద్ధి ఫలించకపోవడానికి నిరర్థంవడానికి హరిభక్తి విలాసమనే గ్రంథం ఈ క్రింది 10 కారణాలనుదహరిస్తుంది. 1. ఇష్టదేవతను నామరూపముల కన్నా భిన్నమని భావించడం. 2. శాస్త్రాలలో చర్చించబడిన నామ మహిమను పొగడ్తలుగా భావించడం. 3. పవిత్ర గ్రంథాలను అగౌరవపరుస్తూ తూలనాడడం. 4. గురువునందు ఆధేయత. 5. భగవద్భక్తులను తూలనాడడం. 6. పవిత్రమంత్రాన్ని సామాన్య అక్షర సముదాయంగా భావించడం. 7. అర్హత ఆసక్తి లేనివారికి మంత్రోపదేశం చేయడం. 8. జససాధనేందు అవిశ్వాసం. 9. ఇతర సాధనలతో జపసాధనను సమానమనే అభిప్రాయం. 10. జపశక్తిని నిరర్థకంగా పాపభూభుష్టమైన పనులలో వినియోగించడం.
ఈ ఒడుదుడుకులను జపసాధన వల్లనే అధిగమించగలరని పద్మపురాణం. జపమును గురించి మహాత్ములు, శాస్త్రాలు ఏది చేసినా చేయకపోయినా జపసాధన వల్లనే సాధకుడు సిద్ధినందుతాడు అని మనువు జీవితాంతం చేసిన పాపములు జపసిద్ధి వలన తొలగిపోతాయి. జపసాధననన్ని ధర్మముల కన్నా మిన్నైన మహాభారతం. గిరామస్మేకమరం యజ్ఞానం జపేజోస్మి. అక్షరములలో ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును అని భగవద్గీత. జపసాధనలో నిగ్నమైన సాధకునికి సకలేజ్ఞ ఫలముల సిద్ధి కంచునని తంత్రసారం. మంత్రజపమువన ఇష్టదేవతా ప్రాప్తికలు నని పతంజలి. నామము యొక్క శక్తి, పవిత్రత తెలిసి చేసినను తెలియక చేసినను నీ కట్టెలను కాల్చునట్లు నామమహిమ మనిషిని పాప ముక్తుని చేయు. శక్తివంతమైన ఔషధం తెలియక సేవించినను రోగము నయమగునట్లు నామజపమునల్లే పనిచేయును అని శ్రీమద్భాగవతము. ఒక్కసారి భగవన్నామము స్మరించిన పాపములన్నీయు పటాపంచలగును. రెండవసారి స్మరించిన కృష్ణ భగవానుడే నీవాడగునని శ్రీ చైతన్యులవారు. నేను తాగేది సామాన్య మధువు కాదు. కాళినమామూతాస్వాదన ద్వారా లభించేది నిత్యానందం. దానివలన గలుగు మత్తును జూచిన జులు నన్ను నిజంగా త్రాగుబోతుగానే పరిగణిస్తారు. ఈ మధువు తయారీకి ముడిసరుకు ప్రథమంగా గురువే ప్రసాదిస్తాడు. నాలోని తపనే దానిని కమ్మని మధువుగా తయారు చేస్తుంది. ఆ మధువును తయారు చేసి అందించేది జ్ఞానమే. అది సేవించడానికి తయారైన వెంటనే నా మనసు మంత్రమనే సీసాలోంచి జగన్మాత పవిత్రనామంతో పునీతం చేసి త్రాగుతాను. ఈ మధువునొకసారి రుచి చూడు, 4 పురుషార్థములని హస్తగతమవుతాయని భక్త రామప్రసాదు. విషేత్ తృష్ణ, కామక్రోధాది దోషములు భగవన్నామ స్మరణతో మనసు నుండి దూరమగును. సదా జపించు. ఏకాంతంలో రహస్యంగా భగవంతుని స్మరిస్తే ఆయన కృప కలుగుతుంది. వెనువెంటనే భగవద్దర్శనమవుతుంది. పెద్ద మాల నీటిలో ఉంది. దానిని ఒక ఇనుపగొలుసుకు కట్టిపెట్టారు. ఒక్కొక్క లింకును తడుముకుంటూ పోతే చివరకు నీటిలోనున్న మాల మనకు లభిస్తుంది. ఆయన నామమందు ఆసక్తి గల్గునట్లు ఆర్తితో ప్రార్థించు. నీ మొరలాలకిస్తాడు తప్పకుండా. ఆహారంపై ఆసక్తి సన్నగిల్లిన రోగి బ్రతికే సూచనలు బహుతక్కువ. ఆహారము గైకొనవలెనని లేసమంత ఇచ్చియున్నను అతడు కోలుకొనగలడని ఆశింపవచ్చును. కనుక భగవన్నామమందు అమిత ఆసక్తిని పెంపొందించుకొనవలేను. దుర్గా, కృష్ణుడు, శివుడు ఏ నామమైనకు నిండు భగవన్నామమందు రుచి కలిగినవాడు. అందు ఆసక్తి దినదిన ప్రవర్ధమానమై హృదయం ఆనందంతో నిండి నిర్భయుడైనుండవచ్చును. మోహంపటాపంచలై భగవత్కృప వర్షిస్తుంది. బీజమంత్రంలోనంతమైన శక్తి ఇమిడి ఉంది. అజ్ఞానాన్ని నిర్మూలించగలదు. బీజము, అంకురములు అతి మృదువు సున్నితములైనప్పటికీ దృఢమైన భూమిని ఛేదించి వెలువడుట లేదా భూమి బీజ అంకురోత్పత్తికి దారినిస్తుంది అని శ్రీరామకృష్ణులు. ధ్యానం కుదరకపోతే జపమాచరించు. జపం ద్వారానే భగవద్దర్శనం కాగలదు. నీ అంత నీవు నీటిలో దూకినా ఇతరులు నిన్ను అందులో పడవేసినను నీ వస్త్రములు తడువకమానవు. జప మహాత్మ్యం ఎరుగక చేసిన జపసిద్ధి తథ్యం అని అర్థం. భగవన్నామము మనిషిని పరిశుద్ధుని చేస్తుంది. శారీరకంగా కూడా. గాలి మేఘాలను తరుమునట్లు భగవన్నామం హృదయాంతర్గత కల్మషాలను పారద్రోలుతుంది. దినానికి 15-20 వేల జపమాచరించినవాడు మనస్సు నిశ్చలతనందుతుంది. ఇది నా కళ్లతో చూసిన సత్యమని దివ్యజనని శ్రీ శారదాదేవి. భగవన్నామోచ్చారణమే జపం. దీని ద్వారా భక్తుడు భగవంతుని చేరుకోగలడు. పవిత్రపదములు కొన్ని మంత్రాలనబడతాయి. అవి అపారశక్తివంతమైనవి. ఉచితరీతిని జపించినప్పుడు అనంతశక్తి ఉద్భవిస్తుంది. గురువు లేనిదే ఏదియూ సంభవం కాదు. గురుపదిష్ట మంత్రశక్తినే తిరిగి తన శిష్యునికి ఉపదేశించడం జరుగుతుంది. గురువు పర్యవేక్షణలో చేసిన సాధనలు శ్రేయస్కరములు, లేనిచో అపాయకరముల కామ ప్రలోభాలకు దారితీసే అవకాశములున్నవి. ప్రతి ఇష్టదేవతకు ఒక నిర్దిష్ట మంత్రం ఉన్నది. బీజమంత్ర జపము ద్వారా ఇష్టదైవ సాక్షాత్కారమవుతుంది.
నిత్యజపము వలన ఇష్ట దేవతపై మనసు ఏకాగ్రమవుతుందని శ్రీ వివేకానంద స్వాములు చెప్పియున్నారు. తెలుగు అనువాదం. శ్రీ శశికాంతానంద స్వామి పవిత్రమైన భగవన్నామాన్ని నిరంతరము స్మరించడమే జపం. మననం చేసే ఈ పవిత్ర నామాన్ని మంత్రం అని కూడా అంటారు. ఇది ప్రార్థనారూపంగా ఒకటి లేక కొన్ని పదాల కలయికతో ఏర్పడుతుంది. విక్షేపమందిన మనస్సును భగవద్భక్తికై ఏకాగ్రం చేయుటయే జపము యొక్క ప్రయోజనం. భగవంతుని తెలుసుకోవడానికి జపమనే ప్రక్రియ బహుప్రాచీన కాలం నుండే ఆచరణలో ఉంది. మనసును శుద్ధపరచి చైతన్యవంతం చేయగల శక్తి భగవన్నామ స్మరణకుందని అన్ని మతాలు అంగీకరిస్తాయి. ప్రతి మతంలోనూ పవిత్రమైన భగవన్నామాలున్నాయి. ఆయా మతంలోని సాధుసజ్జనులు ఆయా పవిత్ర భగవన్నామాలను నిరంతరము జపించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడమే కాక ఆ నామాలకు అపరిమితమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆపాదించారు. పరంపరాగతంగా వస్తున్న ఈ పవిత్ర మంత్రాలను చిత్తశుద్ధితో నిరంతరము జపించుట వలన ఆధ్యాత్మిక శక్తి నుండి సాధకుని మనసు చైతన్యవంతమై భక్తి ప్రపత్తులతో నిండి తాదాత్మ్యత నొందుటకు అవకాశం కలుగుతుంది. తదితర సాధనల కన్నా నిరంతర భగవదనుభూతి నందుటకు జపము బహుప్రయోజనకారి. ధ్యాన పూజాదులనర్చుటకు దృఢ సంకల్పం, ఆసన సిద్ధి, విశ్వాసం, కృషి అత్యంతావశ్యకాలు. కాని జపమాచరించుటకు ఒక్క కృషి మాత్రమే చాలు. యాంత్రికంగా చేసిన జపం వల్ల కూడా మనసుపై సత్ప్రభావముంటుంది. చివరి శ్వాస సంభవించేదెప్పుడో తెలియదు కనుక ప్రతి శ్వాసతోనూ భగవన్నామాన్ని జపించు అని భక్త కబీరు ఒకచోట అంటారు. జపం సర్వకాల సర్వావస్థలయందు చేయనగునని జసమాచరించడానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవన్నని దీని అర్థం. వివిధ సాంప్రదాయాల్లో జపం జప విధానాన్ని భగవద్భక్తి సాధనగా అన్ని మత సాంప్రదాయాలు గుర్తించాయి. భాషలు, విధానాలు, మంత్రాలు ప్రతి సాంప్రదాయంలో వేరైనప్పటికీ వాటముల సూత్రం ఒకటే. క్రైస్తవ, యూదు, బౌద్ధ, ఇస్లాం, సూఫీ సాంప్రదాయాలు ఈ పవిత్ర నామోచ్చారణను భక్తి మార్గంగా ఆమోదించాయి. ఏ యదామాం ప్రపద్యంతే తాన దైవ భజామ్యహం. గీత 7:21. భక్తులు నన్ను ఏ రూపంలో సేవిస్తే ఆ రూపంతోనే వారిని అనుగ్రహిస్తాను అని భగవంతుని భరోసా. భక్తులను అనుగ్రహింప నిర్గుణ బ్రహ్మం సగుణ బ్రహ్మగా నామరూపాలతో అవతరిస్తాడు. కనుక భగవత్తత్వం ఒకటే అయిన వానికి నామరూపములనేకములని హిందూ సంప్రదాయం. ఈ పద్ధతి ద్వారా వారి వారి ఇష్టదేవాలను ఓం నమః శివాయ, ఓం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్, హరే రాము హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ఆయా మంత్రాల ద్వారా జపించు భక్తులు సిద్ధిని పొందవచ్చును. నిర్గుణతత్వాన్ని సూచించే 4 మహావాక్యాలు ఓంకారం, గాయత్రి, వేదమంత్రాలు ఆచరణలో ఉన్నాయి. ఈ సంప్రదాయాల్లో ధ్యానానికి తరువాతి స్థానం జపానికే ఇవ్వబడింది. యోగా, వేదాంత, తంత్రాలలో జపానికి గల స్థానం పరమార్థిక పురోగతికి, ధ్యానానికి జపసాధన ముఖ్యాంశంగా పరిగణిస్తాయి. యోగా, వేదాంత, తాంత్రిక సంప్రదాయాలు జపం శుద్ధిని సిద్ధిని కలుగజేస్తుందని వేరే నొక్కి చెప్పనక్కరలేదు. అవాజ్మానస గోచరమగు పరబ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి సాధకుని మనసు శుద్ధి నొంది పరిపక్వతనందాలి. మనసు శుద్ధి పరిపక్వత నందుటకు సాధకుడు అంచెలంచెలుగా ముందుకు సాగాలి. వాటిలో మొదటిది పరమాత్మకు ప్రతీక, ప్రతిమార్చన. దీనినే బాహ్య పూజ అంటారు. తరువాతది జపం. జపానికి పైమెట్టు ధ్యానం. సోహం జీవబ్రహ్మైక్యతనంది అనుభూతినందుట ఉత్తమ దశ. దృఢము, అంచలమైన బ్రహ్మభావాన్ని మనస, వాచ, కర్మణ కలిగినప్పుడే అద్వైత సిద్ధి. ఈ ఉచ్చస్థితిలో నిలుపలేని వారికి సద్గుణోపాసన చెప్పబడింది. ఉపాసన కూడా కష్టసాధ్యమైన వారికి జపసాధన సూచింపబడింది. జపంలో కూడా మనసు నిలువలేని వారికి బాహ్య పూజా పునస్కారాలు నిర్దేశింపబడ్డాయి. జపించే పవిత్రనామాన్ని మంత్రం అంటారు. మననాత్ త్రాయతే. ఇతి మంత్రం మననం చేయుట వలన రక్షిస్తుంది గనుక మంత్రం. మంత్రం శబ్ద బ్రహ్మకు సూచకం. ప్రతీక, ప్రతిమలు మంత్రగతమైన భగవతత్వానికి బాహ్యరూపాలు. నామము, నామి అభేదములు. మంత్రమంటే ఒట్టి అక్షరాల పోగు కాదు, అన్ని పదములు మంత్రములు కానేరవు అని తంత్రశాస్త్రం. మంత్రం పవిత్రము, శక్తివంతమైనది.
సదా పవిత్ర నామాన్ని మననం చేసేవాడే ముని. అదే మౌనం. యుగాలుగా యోగులు ఋషులు ఉచ్చరించిన ఈ మంత్రాలలో అనంతమైన శక్తి, పవిత్రత అంతర్భూతమై ఉన్నాయి. మంత్రం నివురుగప్పిన నిప్పులాంటిది. భక్తి విశ్వాసాలతో నిరంతరము జపిస్తే మంత్రంలో ఉన్న శక్తి మనకవగతమౌంది. వివిధ మంత్రనామాలలో వివిధ భగవత్ స్వరూపాలను సూచిస్తాయి. కొన్ని సగుణ బ్రహ్మకు సంకేతాలైతే మరికొన్ని నిర్గుణ బ్రహ్మకు సంకేతాలు. ప్రతి మంత్రానికి ఆయా దేవతలను సూచించే బీజమంత్రముంటుంది. మంత్ర సిద్ధినందిన గురువు శిష్యునికి ఈ మంత్రోపదేశం చేస్తారు. మంత్రంలోని పదజాలం కన్నా మనలను రక్షించేది అందుండే ఆధ్యాత్మిక చైతన్యమే. ఈ ప్రక్రియను మంత్ర చైతన్యమంటారు. మహావృక్షం చిన్న విత్తులో ఇమిడి ఉంటుంది. తొలుదొలుత విషయాన్ని విశ్వసించలేం. ఆ విత్తును నాటి సంరక్షిస్తే మహావృక్షంగా మారినప్పుడే మనలో విశ్వాసం కలుగుతుంది. అదేవిధంగా ప్రథమ దశలో బీజమంత్రం యొక్క మహాత్మ్యాన్ని విశ్వసించలేకపోయినప్పటికీ గురూపదేశమునందు శ్రద్ధా విశ్వాసములుంచి మంత్రజపం నిరంతరము చేసినట్టయితే ఆ మంత్రగతమైన చైతన్యం మనకు అనుభవవేద్యమవుతుంది. మంత్ర చైతన్యాన్ని గూర్చి పలుకుతూ గురుశిష్య పరంపరగా ఈ మంత్రాలు మనకు అందించబడ్డాయి. కనుక వాటినుచ్చరించిన మాత్రానే వాటి వక్తి అనుభూతమవుతుందని మంత్రద్రష్టల విశ్వాసం అని శ్రీ వివేకానంద స్వామి సెలవిచ్చారు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా మంత్రాన్ని సుదీర్ఘకాలం జపించగలగడం, మనసు త్వరితగతిని ధ్యానమగ్నమవడం మంత్రం మహత్యాన్ని, సాధకుని ప్రగతిని సూచించే కొలబద్దలు. జపతత్వం, సచ్చిదానందం, సర్వవ్యాప్తి. పరబ్రహ్మాన్ని నిర్గుణ సగుణ బ్రహ్మమని రెండుగా పిలుస్తారు. దానిని సమస్త ప్రపంచము సగుణ బ్రహ్మం నుండి ఉద్భవించిందని, శబ్దతరంగాలతో సృష్టి ఆరంభమైందని, మొదటి శబ్దమోంకారమని వేదాంత సిద్ధాంతం. ఓంకారం నిర్గుణ సగుణాలకు ప్రతీక. అన్ని శబ్దములకు ఓంకారమే మూలం. వేదముల గమ్యం. తపస్సుల, బ్రహ్మచారుల లక్ష్యం ఓంకారమేనని, ఈ ఓంకారమే బ్రహ్మమని, పరమోత్కృష్టమైన దానిని, దీని స్వరూపాన్నెరిగినవారు సమస్తము పొందగలరని కఠోపనిషత్తు ఘోషిస్తుంది. పాతంజలి యోగశాస్త్రం ఈశ్వరుని అంగీకరిస్తూ ఆ ఈశ్వరుని వాచకమే ప్రణవమని చెప్తుంది. కనుక ఓంకారోచ్చరణ ద్వారా ఈశ్వరుని చేరుకొనవచ్చు. ఓంకారం ఉపాయం, ఈశ్వరుడు ఉపేయుడు. జపం మానసిక పరిణామం. తరచూ రేడియో, లలో అనేక వాణిజ్య ప్రకటనలు వెలువడడం మనం చూస్తుంటాం. మనకు తెలియకుండానే మన మనస్సులో విపరీత పరిణామాలను కలిగిస్తాయి ఈ ప్రకటనలు. తరచు చూడటం వలన ప్రకటనలలో చూపే వస్తువు మన మనస్సులో నాటుకుని బీజరూపంలో ఉంటుంది. ఆ వస్తువు అవసరమైనప్పుడో, మనకు ఎదుట పడినప్పుడో ఈ బీజరూపంలో ఉండే వస్తువు స్ఫురణకు వచ్చి దానిని పొందాలనే కోరిక కలుగుతుంది. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన మన మనోఫలకంపై ముద్రలు వేసి అభిరుచులు, సంస్కారాలుగా పేరుకుపోతాయి. సరైన సమయం ఆసన్నమైనప్పుడివి మనలో తలెత్తుతాయి. ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం కలిగించే దుష్ప్రభావాలు ఎక్కడినుంచో ఆకాశం మీద నుండి ఊడిపడవు. ఈ భావాలకు మూలం మన మనోంతరాళాలో పేరుకుపోయిన కుసంస్కారాలే కారణమని తెలుసుకోవాలి. అనేక జన్మలలో చేసిన పుణ్యపాప కర్మల ఫలం సంస్కార రూపంలో పాతుకుపెట్టిపోయింది. ఈ సంస్కారాలను శుద్ధి చేయడానికి, సంస్కారరహితమైన మనస్సు నొందడానికి జపమత్యంత కీలక పాత్ర వహిస్తుంది. పవిత్ర భగవన్నమాన్ని జపించడం వలన భగవత్పూరితమైన భావాలు మన మనస్సులో ముద్రవేయడమే కాకుండా ఇతరములైన తలపులను రానియకుండా చేసి మనస్సును పవిత్రంగా ఉంచుతాయి. ఇది నిరంతర నామస్మరణలో ఉండే రహస్యం. పవిత్రత నొందిన మనసు ధ్యానానికి అనుకూలం అని వేరే చెప్పనక్కరలేదు. యోగస్య ప్రథమ ద్వారం పాంజ్నరోధో ఆపరిగ్రహ. యోగానికి ప్రథమ ద్వారం వాజ్నరోధమంటే మౌనం. మౌన సిద్ధి పొందాలంటే జపసాధన అత్యంత ఆవశ్యకం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు. మన నాథ్-ముని బయటకు మౌనంగా ఉన్నట్లు కనిపించినా లోన రణగుణధ్వనులు చెలరెగుతూనే ఉంటాయి. వీటి నుండి కూడా మనస్సును శాంతింపజేసి అంతర్మౌనానికి దోహదకారి అవుతుంది ఈ జపం. ధ్యానానికి బలం చేకూరుస్తుంది.
జపంలో ధ్యానమగ్నలవడం కష్టతరమైనది. ఆ స్థితిని పొందడానికి పరిపక్వము, అచంచలము, ఏకాగ్రమైన మనస్సు అవసరం. ఇవన్నీ జపం ద్వారా సిద్ధిస్తాయి. జపం ధ్యానానికి దారితీస్తుంది. నిరంతర జపమే ధ్యానం. జపసిద్ధి ద్వారానే ధ్యానసిద్ధి కలుగుతుంది. సశేషం మొదట ఆత్మలాభాన్ని పొంది తర్వాత ధనాన్ని సంపాదించు. ఈ వరుసను తలక్రిందులు చేయటానికి ప్రయత్నించవద్దు. పరమార్థాన్ని పొందిన తర్వాత సంసారంలో మెలిగిన నీ మనశ్శాంతికి భంగం కలుగపోదు. భోగాలేందు మోహం గలవారు ద్వైతభావాన్నవలంబించి నారద పంచతంత్రంలో చెప్పబడినట్లుగా బిగ్గరగా భగవన్నామ సంకీర్తన చేయటమే ఉత్తమమైన సాధన. శ్రీరామకృష్ణులు ఓంకారం, అఖండ సచ్చిదానంద బ్రహ్మాన్ని, మిగతావి బీజమంత్రాలు సాకార సగుణ బ్రహ్మాన్ని సూచిస్తాయి. ఇవన్నీ దైవధ్యానానికి, జ్ఞాన సముపార్జనకు దోహదపడతాయి. శ్రీ వివేకానంద స్వామి జీవితంలో దెబ్బలు తిన్న తర్వాతే అనేక మంది భగవన్నామ స్మరణకు ఉపక్రమిస్తారు. కాని చిన్ననాటి నుండి తన మనస్సును దేవుని పాదపద్మములంరోల పుష్పంలార్పించేవాడే నిజంగా ధన్యుడు. దివ్యజనని శ్రీ శారదాదేవి 8 జూలై 19, 2020